హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మీల్ మేకర్తో సూపర్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీకెండ్లో చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి సూపర్ గుడ్ ఫుడ్ అండి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో అయితే చేస్తామండి, ఆ గిన్నెలోకి వేయించుకున్న ఆనియన్ అండి. ఆనియన్ని వేయించుకొని పెట్టుకుని, ఆనియన్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనము బిర్యానీకి వేసే ఓల్ గరం మసాలాలండి అన్నీ కొద్దిగా వేసుకొని, పసుపు, కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను, అలాగే వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ మసాలా వస్తుందండి. నేనైతే షాహీ బిర్యానీ మసాలా వేస్తాను. మీరు ఏదైనా వేసుకోండి, లేదా ఇంట్లో ట్రై చేసిందైనా వేసుకోవచ్చు. అలాగే నెయ్యి, అలాగే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి. ఆ ఆయిల్ని మాత్రం మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఆయిల్ వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్లో ఉండే ఫ్లేవర్ మొత్తము ఆయిల్లోకి దిగి ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి. అలాగే లెమన్ అండి, అలాగే పెరుగు మొత్తం వేసేసుకొని మొత్తం బాగా నీట్గా చేత్తో కలుపుతూ బాగా మ్యాష్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్ మొత్తం ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలా. అలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో అంత క్వాంటిటీ చూసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా అండి. అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము మీల్ మేకర్ అండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, అది మీ ఆప్షను. అలాగే పన్నీర్ అండి, ఫస్టే నేను కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని సాల్ట్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన. అలా పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం అలాగే వేసామంటే మొత్తము పన్నీర్ మొత్తం అండి ఇదైపోయి ఏం బాగుండదు. ఇలా అయితే పన్నీర్ పీసులుగా ఉంటుంది. మొత్తం అండి మనం కలుపుకునేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి, అలాగే వచ్చేసి మొత్తం పుదీనా, కొత్తిమీర, ఓల్ గరం మసాలా కొద్దిగా వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడిగా చాలా బాగా అవుతుందండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, అది మీ ఆప్షను. నేను వచ్చేసి ఈ క్వాంటిటీ కరెక్ట్ 8 మెంబర్స్కి అవుతుందండి. చిన్న ఒక ఫంక్షన్ ఉంది, అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీరు ఎంతమందికి ఎంత క్వాంటిటీనో అది మీ ఆప్షను. మనం పక్కనే పెట్టుకున్న ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పక్కన పన్నీరు, మష్రూమ్ మసాలా మొత్తం లేకి ఇప్పుడు ఆ రైస్నండి 75% 80% కుక్ చేసుకున్న రైస్ని వేసేసేయండి ఫ్రెండ్స్. మొత్తం వేసేసుకొని మీకు 2 స్టెప్లుగా వేసుకుంటామంటే అది మీ ఆప్షన్ అండి. నేనైతే మొత్తం వేసేసాను. ఇలా వేసుకొని పుదీనా, కొత్తిమీర, పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని లెమన్ పిండుకోండి, పైన ఒక హాఫ్ లెమన్. అలాగే వచ్చేసి ఫుడ్ కలర్ మీ ఆప్షన్ అండి, నేనైతే యూజ్ చేయడం లేదు. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూను. నెయ్యి వేయడం వల్ల పైన చాలా ఫ్లేవర్ ఉంటుందండి. తప్పకోకుండా వేయండి ఫ్రెండ్స్. దమ్ వచ్చేసండి 10 మినిట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. ఒక 3-4 మినిట్స్ అండి మీడియంలో పెట్టుకొని తర్వాత సిమ్లోకి పెట్టేసి దమ్ పెట్టేయండి. అసలు ఆవిరి బయటికి పోనీకుండా నీట్గా దమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి సూపర్ ఫుడ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సపోర్ట్ చేయొచ్చు కదబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు దమ్ అయిపోయిందండి, ఓపెన్ చేసి చూద్దామా ఫ్రెండ్స్. సూపర్ యమ్మీ మీల్ మేకర్ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అండి 10 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.